సిలువ అనేది యేసుక్రీస్తు ప్రభు దాని మీద చనిపోక ముందు వరకు దానికి ఏమాత్రము విలువ అన్నది లేదు. సిలువ అనేది శాపగ్రస్తమైనది. ఎవరైనా సిలువ మీద మరణించారు అని అంటే వాళ్ళంత ఘోరమైన పాపాత్ములు కాబట్టి, అంత ఘోరమైనటువంటి పాపం చేశారు కాబట్టి, అది కూడా నాటి దినాలలో ఘోరమైన పాపం అంటే దేశద్రోహం చేసిన వారు, క్షమించరాని నేరం చేసిన వారు ఆ సిలువ శిక్షకు అప్పగించేవారు. శిక్షలన్నిటిలో కూడా ఆఖరు లేక తీవ్రమైన స్థాయిలో ఉండే శిక్ష సిలువ శిక్ష. మన భారతదేశంలో క్షమించరాని నేరం చేసిన వారికి ఏం శిక్ష వేస్తారు? ఉరి శిక్ష వేస్తారు. ఇంకా దానికి మించిన శిక్ష మరేది కూడా లేదు. నాటి రోమా ప్రభుత్వం వారు క్షమించరాని నేరం చేసిన వ్యక్తిని శాపగ్రస్తులుగా ఎంచి ఆ శాపగ్రస్తుడైనటువంటి వ్యక్తిని సిలువకు అప్పగించేవారు. ఆ సిలువ మీద వేలాడుతున్న వ్యక్తి శాపగ్రస్తుడు గనుక ఆ వ్యక్తి అలాగా భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ అట్టే చచ్చిపోవాలి. ఆ శవాన్ని పక్షులు పిక్కొని తినాలి. అది సాధారణ మరణం కాదు, ఒక్కసారిగా మరణం కారు. సిలువలో ఎవరైనా సిలువ వేయబడితే అంచెలంచెల హింస, అంచెలంచెలుగా వారు గాయపరచబడతారు. కనీసం కొద్ది రోజులు అక్కడ అల్లాడుతూ చచ్చిపోతారు. ఆ శవం కూడా కొంతకాలము ఆకాశంలోనే ఉంటుంది. ఆ వేలాడుతూ పక్షులు తినేస్తాయి. ఎందుకు దించి కింద పెట్టరు అని అంటే అంత శాపగ్రస్తమైన వ్యక్తిని గనక దించి భూమిలో పెడితే భూమి మలినమైపోతుంది అని భావించేవారు. వాస్తవంగా ఈ సిలువ అనేటువంటి ఈ మాట మనం ఆలోచిస్తే ఇంగ్లీషు భాషలో దీనిని క్రాస్ అని పిలుస్తారు. లాటిన్ భాషలో దీన్ని క్రక్స్ అంటారు. క్రక్స్, CRUCX, క్రక్స్. అదే గ్రీకు భాష, క్రొత్త నిబంధన మొట్టమొదటిగా వ్రాయబడింది గ్రీకు భాష గనక స్కోప్లోస్ అనే మాట దీని కొరకు వాడారు. ప్రియులారా, నాటి దినాలలో సిలువ 4 రకాలుగా ఉండేది. మొట్టమొదటిగా యాంటోనీస్ క్రాస్ అంటారు. అది టీ షేప్లో ఉంటుంది, టీ ఆకారంలో. రెండవదిగా ఆండ్రూస్ క్రాస్ అని పిలుస్తారు. అది ఎక్స్ ఆకారంలో ఉంటుంది. ఆండ్రూస్ క్రాస్ అనేది ఎక్స్ ఆకారంలో ఉంటుంది. మూడవదిగా పీటర్స్ క్రాస్ అని పిలుస్తారు. పేతురు సిలువ. ఎందుకంటే పేతురు హతసాక్షి అయినప్పుడు, చంపబడినప్పుడు, ఆయనని సిలువ వేయడానికి నిర్ణయించినప్పుడు యేసుక్రీస్తు లాంటి పరిశుద్ధుడిని సిలువ వేసినట్లుగా అంత పరిశుద్ధుడిని నేను కాను గనుక ఆయన నిలువుగా సిలువ వేస్తే నన్ను తలక్రిందులుగా సిలువ వేయమని ఆయన ఒక రిక్వెస్ట్ పెట్టుకుని తలకిందులుగా సిలువ వేయించుకుని చచ్చిపోయాడు. అందుకే పీటర్స్ క్రాస్ అని చరిత్రలో పిలుస్తారు. ఈ 3 సిలువల తర్వాత మనం ధ్యానిస్తున్న చరిత్రకెక్కిన సిలువ మనం చూస్తున్నటువంటి యేసు సిలువ, క్రాస్ ఆఫ్ జీసస్. సిలువలో 2 కొయ్యలు మనకి కనబడతాయి. నిలువ కొయ్య దేవునికి మానవునికి సంబంధాన్ని కలిపేది. అడ్డు కొయ్య తోటివారు పొరుగువారితో సంబంధాన్ని కలిపేది. ఈ లోకములో మానవుడిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు సిలువ యొక్క అంతరార్థాన్ని గుర్తించాలి. దేవునికి మానవునికి ఐక్యతను కలిగించడం, నీ ఇరుగు పొరుగు వారికి ఐక్యతను కలిగించేది ఈ సిలువలోని నిలువ కొయ్య, అడ్డు కొయ్యలో ఉన్నటువంటి అంతరార్థం. ప్రియులారా, గమనించండి. ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ వారు కొన్ని పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల ప్రకారం
యేసుక్రీస్తు యొక్క అంటే ఖచ్చితమని చెప్పం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటే అది ప్రసిద్ధమైనది గనక వారు మామూలుగా వట్టిగా ఈ యొక్క వివరాలు బయటకు తీసుకురారు గనుక వారిది ఆమోదయోగ్యం అని అనిపించింది. దీని పొడవు 15 అడుగులు. యేసుక్రీస్తు యొక్క శిలువ పొడవు 15 అడుగులుగా, వెడల్పు 8 అడుగులుగా, లెంగ్త్ 15 feet అండ్ బ్రెత్ 8 feet. గమనించండి, దీని వెయిట్ బరువు 150 kgs వరకు ఉంటుందని నిర్ధారించారు. 150 kgs బరువు ఉంటుందని నిర్ధారించారు. వాళ్ళ పరిశోధనలలో యేసుక్రీస్తు యొక్క బరువు 85 kgs ఉండవచ్చని నిర్ధారించారు. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన హైట్ 5'11" ఇంచెస్గా ఆయనకి ఉంటుండొచ్చు అని నిర్ధారించారు. ఇవన్నీ చరిత్రకారులకి ఎంతసేపటికి పరిశోధనలు చేసి నిర్ధారిస్తారు. అందుకే నేను ఇది బైబిల్లో ఉన్న సంగతులు కాదు, చరిత్రకారులు పండితులు తెలియచేసిన సంగతులు నేను ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఒక్కసారి ఊహించడానికి ఈ కొలతలు మనకి కొంత ప్రయోజనకరంగా ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను. అండ్ యేసుక్రీస్తు బ్లడ్ గ్రూపును కూడా నిర్ధారించారు. ఆ గొల్గొతా కొండ దగ్గర ఆ బండలలో మరి వాళ్ళు కొన్ని పరిశోధనలు చేస్తే సంవత్సరాల క్రితం పడినప్పటికీ కూడా అబ్జర్వ్ చేసినటువంటి ఆ బండలకి ఆ యొక్క రక్తపు ముద్రలు ఉంటాయి కనుక వారి పరిశోధనలో మనకు కనబడని వాళ్ళకి కనబడతాయి కనుక వారు పరిశోధనలు చేసి యేసుక్రీస్తు యొక్క బ్లడ్ గ్రూపును కూడా AB పాజిటివ్గా వారు నిర్ధారించారు. ఇవన్నీ చరిత్రకారుల యొక్క అభిప్రాయాలు, పరిశోధనలు. ఎందుకు ఇంత వివరంగా చెబుతున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆకస్మికమైన క్యారెక్టర్ కాదు. హీజ్ అన్ గాడ్ ఆఫ్ హిస్టారికల్. చరిత్ర కలిగిన దేవుడుగా ఉన్నాడు. చరిత్రను సృజించిన దేవుడుగా ఉన్నాడు. చరిత్ర పుటల్లోకి ఎక్కిన దేవుడుగా ఉన్నాడు. నేటికి కూడా ఆయన పుట్టినా, తిరిగినా, బోధించిన, అద్భుతాలు చేసిన, సంచరించిన ప్రదేశాలను అనేకులు చూచి ఆయనను విశ్వసిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఆయన ఖచ్చితంగా చరిత్రను సృజించిన దేవుడు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం.